అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తోంది. కేవలం నెల రోజుల్లోనే బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్లను లేపేసింది. ఇప్పటికే ఈ మూవీకి 1831 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. నార్త్లో ఇంకా పుష్ప 2 దుమ్ము లేపేస్తూనే ఉంది. అయితే అదే టైంలో మిగతా అన్ని చోట్ల పుష్ప 2 చల్లబడిపోయింది. కేరళలో అయితే మొదటి వారం తరువాతే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కర్ణాటక, తమిళంలో కొన్ని రోజుల క్రితమే కలెక్షన్లు ఆగిపోయాయి. తెలుగులో కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని అంటున్నారు. పుష్ప 2 మీదున్న హైప్తో చాలా చోట్ల ఎక్కువ రేట్లకే అమ్మేశారు. అయితే అన్ని చోట్ల లాభాల్ని రాబట్టుకోలేకపోతుందని సమాచారం. ఓవర్సీస్లోనూ 18 మిలియన్ల మార్కును క్రాస్ చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ ఫీట్ను అందుకోలేదని సమాచారం. ఒక్క హిందీ బెల్ట్లోనే ఈ పుష్ప 2 విపరీతమైన లాభాల్ని తెచ్చిపెట్టింది. అక్కడ ఏకంగా 800 కోట్లకు పైగా నెట్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. హిందీలో వచ్చిన లాభాలతో మిగిలిన ఏరియాలన్నీ కవర్ చేసేలా ఉన్నాయి. నైజాంలోనూ పుష్ప 2 గట్టెక్కిందని అంటున్నారు. కానీ ఏపీలోని కొన్ని ఏరియాలు ఇంకా బ్రేక్ ఈవెన్కు కష్టపడుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమిళంలోని ఓ క్రిటిక్ పుష్ప 2 నష్టాల గురించి ట్వీట్ వేశాడు. ఈ మూవీని అక్కడ 110 కోట్లకు అమ్మారట. కానీ 70 కోట్ల వద్దే పుష్ప 2 ఆగిపోయిందని చెబుతున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజమో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతగాడు వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అంటే పుష్ప 2కి తమిళంలో 40 కోట్ల నష్టం వచ్చిందా అంటూ షాక్ అవుతున్నారు. ఈ రేంజ్లో గ్యాప్ ఎందుకు వచ్చింది? నిజంగానే అంత బిజినెస్ చేసిందా? ఇవి తప్పుడు లెక్కలై ఉండొచ్చు అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు.